మమ్మల్ని మీరు గొడ్డల పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మమ్మల్ని మీరు గొడ్డల పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి సూపర్ 6 హామీల విషయంలో వెనుపోటు పడడం కానీ, మహిళలకు అందించేటువంటి ఆడబిడ్డ నిధిలో కూడా వెనుపోటు పడడం, ఏదైతే నిరుద్యోగ భృతని యువత విషయంలో యువతను వెనుపోటు పడడం, రైతులని వెనుపోటు పడడం, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా అందరినీ వాళ్ళ మాటలతో ఓట్ల కోసం మోసం చేసి అధికారంలోకి వచ్చాక అందరినీ వెనుపోటు పొడుస్తూ మోసం చేస్తూ కంటిన్యూస్ గా ఈ 2 ఏళ్లుగా కూడా ఈ విధంగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఈ మధ్యకాలంలో ఏమని మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు గాని మీ మంత్రులతో గాని ఏం మాట్లాడిస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారో అదే మీ పేపర్లు రాస్తారు, అవే మీ టీవీలు చూపిస్తా ఉంటాయి. గొడ్డల పార్టీయా? గొడ్డల పార్టీ అని మాట్లాడతారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మీరా మాట్లాడతారు? ఒక్కసారి మీ చరిత్ర తీసుకుంటే వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి హత్య రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు మమ్మల్ని మాట్లాడతారు? అసలు మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరండి? మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఆ మహానీయుడిని చంపింది ఎవరు? ఆ మహానీయుడి దగ్గర నుంచి పార్టీ అధికారం కోసం లాక్కుంది ఎవరండి? మీరు కాదా? అదేం మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారు. మీరా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చినటువంటి మీ మేనిఫెస్టో గురించి, మీరిచ్చినటువంటి మీ హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గొడ్డల పార్టీ అంటారా మమ్మల్ని? ఏం చేశారు చెప్పండి? మీరు చెప్పండి. మీరన్న పథకాలు, మీరన్న హామీల్లో ఒకటని నెరవేర్చారా? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ గురించి మహిళలు ఎన్ని ఇబ్బందులు పట్టుకొని మహిళలు ఏ విధంగా మిమ్మల్ని తిడుతున్నారో చూస్తున్నారా మీరు? ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. 3 గ్యాస్ కొరత నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఏది చెప్పండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. లేదా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ఉంటే బాగుంటుందని భావించి అడుగులేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి వద్దు, వాటిని పూర్తిగా ఎత్తేయాలి అని దానికి రకరకాల పేర్లతో రకరకాలుగా ఆలోచిస్తూ అవి ఏవి కాకుండా పక్కన పడేశారు కదా. దానికి సమాధానం చెప్పండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఆరోగ్యశ్రీని ఎందుకు చంపేస్తున్నారు? మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ మోడల్ అని మీరంతా కూడా హైబ్రిడ్ మోడల్ అని మీ కమిషన్ల కోసం కకృతి పడుతున్నారు కదా, దాని గురించి సమాధానం చెప్పండి. రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా, మరి రైతులకు ఇప్పటివరకు కూడా ఏం న్యాయం జరగలేదు, వాటి గురించి సమాధానం చెప్పండి. మొక్కజొన్న రైతుల ఏడుపులు ఆపండి, దానికి సమాధానం చెప్పండి. ఇవేటికి సమాధానం చెప్పకుండా మేం ప్రశ్నిస్తే మేం ప్రజల పక్షాన పోరాడుతూ మీరిచ్చిన హామీల మీద మీరు నిలబడండి, ప్రజలను ఆదుకోండి, ప్రజల కన్నీళ్లు తుడవండి అని అంటే మమ్మల్ని మీరు గొడ్డల పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి చదువు నోచుకోనటువంటి పిల్లలందరినీ కూడా తల్లులకు అమ్మఒడి ఇచ్చి ఎంకరేజ్ చేసి కార్పొరేట్ స్కూల్లో చదివితే ఏ విధంగా ఆ పిల్లలు షైన్ అవుతారో, పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చి పిల్లల్ని చదివించినందుకు అంటారా మమ్మల్ని? రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా ఆరోగ్యశ్రీని ఇంకా పెంచి 25 లక్షల వరకు కూడా కవరేజ్ ని పెంచి ఆరోగ్య ఆసరా లాంటివి ప్రవేశించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని తీసుకొచ్చి ఎక్కడ మందుల కొరత లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలనేటువంటి గొప్ప ఆశయంతో ముందుకు వెళ్ళినటువంటి మా నాయకుడిని, మా పార్టీని అందుకంటారా మీరు?
ప్రజలకు మంచి చేశాం. అక్క చెల్లెమ్మల పేర్ల మీద పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రాష్ట్రంలో 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేము దానికంటారా మమ్మల్ని? మేము చక్కటి సంక్షేమాన్ని అమలు చేశాం. కాపు నేస్తం ఇచ్చినందుకు అంటారా? ఈబీసీ నేస్తం ఇచ్చినందుకు అంటారా? లా నేస్తం ఇచ్చినందుకు అంటారా? దేనికంటున్నారు? చేయూతి ఇచ్చినందుకు అంటారా? ఆసరా ఇచ్చినందుకు అంటారా మమ్మల్ని? దేనికంటున్నారు మమ్మల్ని గొడ్డల పార్టీ అని? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము అంటుంది తప్పైతే మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మెడికల్ కాలేజ్ ఈ టైం కంప్లీట్ చేస్తాం. ఇదిగో మెడికల్ కాలేజ్ మేము కంప్లీట్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ మేము చంపట్లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ బిల్స్ రిలీజ్ చేయండి. పెన్షన్లు పెంచండి. 6 లక్షలు కట్ చేశారు కదా, పెంచండి. మీరు అన్న హామీ మీద నిలబడండి. ఎప్పుడు నిలబడతారో క్లారిటీ ఇవ్వండి. మేమేం ఆపట్లేదు కదా. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఇది ఇవ్వకుండా గొడ్డల పార్టీ అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ మీరని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పదే మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని గనక మీరు మీ మంత్రులు ఇదే గనక మీరు అంటే మేము కూడా మిమ్మల్ని వెన్నుపోటు పార్టీ అని పిలవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.